ఇజ్రాయెల్కి అయితే భారీ నష్టం అన్నటువంటి పాయింట్ ఇక్కడ కీలకమైనటువంటిది. ఇరాన్ చెప్తున్నటువంటిది ఏంటంటే ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేసినటువంటి దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, 14 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ చెప్పింది. అయితే ఇరాన్ ఏం చెప్తోంది, ఆపరేషన్ రైజింగ్ లైన్కి ప్రతీకారంగా మేము చేసినటువంటి దాడిలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చాలా దెబ్బతింది, 320 మంది గాయపడ్డారు, 78 లొకేషన్స్ని ఇజ్రాయెల్లో వాటిని మేము ధ్వంసం చేశాం అని చెప్తున్నాడు అయతొల్లా ఖొమైనీ, ఇరాన్ అధ్యక్షుడు. భారీ నష్టం చవి చూసింది ఇజ్రాయెల్ అని చెప్తున్నాడు. రాబోయేటటువంటి రోజుల్లో మా జోలికి వస్తే ఇంకా తీవ్ర పరిణామాలు ఎదురితే మేము వదిలిపెట్టం అన్నటువంటి వార్నింగ్ ఇస్తున్న. టెల్ అవీవ్తో పాటుగా వివిధ నగరాలను మేము ధ్వంసం చేశామని చెప్పుకొస్తున్నది. జెరూసలేము, టెల్ అవీవ్ ఈ 2 ప్రాంతాల్ని దెబ్బతీశామని చెప్పేసి ఇరాన్ చెప్తోంది.